మీ మనస్సులను కాచుకొనుడి, విశ్వాసఘాతకులు కాకుడి. మలాకి 2:16. ప్రతి ఒక్కరు తలంపు ద్వారా, చూపు ద్వారా, క్రియ ద్వారా, మనస్సు ద్వారా, వినికిడి ద్వారా, ప్రాణాత్మ, దేహం ద్వారా, మాట ద్వారా తప్పిదమ్ము చేసి దేవుని ఆయాస పెడుతూ ఉంటారు. ఆయనకు అయిష్టమైన పనులు చేయకూడదు, అసహ్యమైన క్రియలు చేయకూడదు. దేవుడు పరిశుద్ధుడు, అంతరాత్మలో సత్యమును కోరువాడు. మనస్సు ద్వారా నీలోకి పాపము ప్రవేశించకుండా మనస్సును కాచుకోవాలి. మనస్సును కల్మషం చేయకూడదు. తమ మనస్సులో దేవునికి చోటివ్వనలేకపోతున్నారు. నీ మనస్సులో దేవుని వాక్యాన్ని నింపుకోవాలి. హృదయంలో యేసయ్యను నిలుపుకోవాలి. నీకున్న విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోవాలి. పరిశుద్ధాత్మ ముద్రను కలిగియుందువు. దేవుని కొరకు నమ్మకముగా జీవించుము. దేవుడు విశ్వాసమందు నిన్ను బలపరిచి నీ మనసును ముద్రించి నిన్ను దీవించునుగాక. ఆమెన్.